చాలా మంది ఉద్యోగాలు బాధపడుతున్నారు. కంపల్సరిగా ఈ ఉద్యోగాల పోస్టులను పెంచుకుంటూ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అందరికీ వచ్చి పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఖచ్చితంగా ధర్నాలు సాగిస్తూనే ఉంటున్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం వచ్చేసి ఏదైనా చేస్తారని 10 సంవత్సరాలు వచ్చేసి వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఈ జనాలు ఎంతసేపు ఉద్యోగాలు లేకుండా చదువుకొని పోయినా పర్వాలేదు. డిఎస్సి అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. డిఎస్సి అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. గ్రూప్ 1 1:100 చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఒకదాన్ని ఒకటి ఎగ్జామ్స్ పెట్టారు. పోలీసులతో అరాచకం సృష్టించే విద్యార్థి నాయకులు ఈ బెటాలియన్ ఏవైతుందో వాళ్ళందరినీ డిస్పెండ్ చేయాలి. వాళ్ళ ప్రజాపాలన చెప్పి అరాచక పాలన చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు స్టాండర్డ్ ప్రకారం జ్ఞాపకాలను రిలీజ్ చేయాలి. వాళ్ళ మెగా డిఎస్ అని చెప్పి 11,000 పోస్టులు వేసి డిఎస్సి విద్యార్థుల పోస్టులు ఏమంటే 18,000 పోస్టులు ఏవైతే ఖాళీ ఉంటాయి 11,000తో పాటు ఆ 18,000 ఆడేసి 30,000 పోస్టులు వాళ్ళు వేసి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతంగా ఇక్కడిని ఎక్కడికి వచ్చిన పోలీసుల పైన దాడులకు పాల్పడుతూ స్టాన్సారిగా వ్యవహరిస్తున్నారు. ఈ పోలీసులు కూడా వాళ్ళ విద్యార్థి నాయకులు పని చేసిన వాళ్ళకు ఉద్యోగాలు సంగతి మర్చిపోతున్నారు. పిల్లలప్పుడు విద్యార్థులను మర్చిపోతున్నారు. మా పైన స్టాన్సారిగా బిహేవ్ చేస్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 లో పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలి. డిఎస్సి వాయిదా వేయాలి. 3 నెలలు వాయిదా వేసి డిఎస్సి 25,000 మెగా జాబ్ క్రియేట్ అమలు చేయాలి. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సార్ నాకు హెల్త్ బాగాలేదు, ఆగండి. హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 డిఎస్సి అమలు చేయాలి.